వాళ్ళు తిని చూసి వాళ్ళ అభిప్రాయం ప్రజలతో పంచుకొని బతికుంటే వాళ్ళకి చెప్తే అప్పుడు కంపేర్ చేసుకుంటారు, మనం తిన్నామా లేదా అని. అప్పుడు తిన్న భక్తులు కంపేర్ చేసుకుంటారు. ఇప్పుడు కొత్తగా ఆ పల్లవి మార్చి ఏం చేశాడంటే, బాత్రూంలో వాడే క్లీనర్స్ని, హార్పిక్ లాంటి క్లీనర్స్ని లడ్డూలో కలిపి అపరాధం చేశారని చెప్పి మరో కొత్త పల్లవిని ఈరోజు అందుకోవడం జరిగింది. అక్కడ సిబిఐ వేసినటువంటి ఛార్జ్ షీట్లో ఏముంది, వాళ్ళు ఆ బోలే బాబా కానీ ఆ ఏఆర్ డైరీస్ కానీ వాళ్ళు కొన్న బిల్లులు, అంటే క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్ ఇవి కొన్న బిల్లులను చూసి ఈ బిల్లులు ఉన్నాయి కదా వీళ్ళు అందులో కలిపి ఉంటారు అని ఒక ఊహని వీళ్ళు కల్పించుకొని దాన్ని ప్రజల మీద వదిలేసినారు అన్నమాట. ఆ సిబిఐ క్లియర్గా మెన్షన్ చేసింది, అందులో ఓన్లీ బిల్స్, ఇన్వాయిసెస్ ఉన్నాయి, ఇక్కడ పర్చేజ్ చేసిన ఇన్వాయిసెస్ ఉన్నాయి అని దాన్ని ఒకదాన్ని పట్టుకొని వీళ్ళు అందులో లడ్లలో కలిపేసినారని చెప్పి వీళ్ళు నిర్ధారణకు వచ్చేసినారు. ఇంకో కొత్త పాట ఇప్పుడు ఏంది, ఇంకా మహాశివరాత్రి రాబోతుంది కదా, మహాశివరాత్రి రాబోతుంది. ఇంతవరకు ఆ శ్రీమన్నారాయణ భక్తుల్ని కించపరిచినాడు, ఇప్పుడు ఇంకా ఈ శివభక్తుల్ని కూడా టార్గెట్ చేసినాడు. ఇప్పుడు కొత్తగా 2 సంవత్సరాలైన అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత ఎప్పుడో 5 సంవత్సరాల కింద జరిగిందని చెప్తా ఉన్నాడంట ఆయన. శ్రీశైలం లడ్డూలో కూడా కల్తీ జరిగింది అని చెప్పి ఇప్పుడు శివభక్తుల్ని కూడా టార్గెట్ చేసినాడు. ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ అటాక్ లాగా కనిపిస్తుంది, ఒక ప్రోగ్రామ్డ్ అటాక్. అంటే బీజేపీ మీద జరిగే తిరుగుబాటైనా అయిందా? మీకు అర్థమై ఎందుకు బీజేపీ మీద తిరుగుబాటు? బడ్జెట్ లో వచ్చిన అలగేషన్స్ ని బట్టే ఈయన డైరెక్ట్ గా చెప్పలేక ఇండైరెక్ట్ గా తిరుగుబాటు స్టార్ట్ చేశారు. బడ్జెట్ లో ఏమొచ్చింది పాపం, సర్కస్ లో తిరిగే 2 రైళ్లు, అరకులో ఒకటి, ఇంకోటి పులికాట్ సర్కస్ ఒకటి వచ్చింది. ఒక చెన్నై నుంచి తిరుపతి హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళే ఒక హై స్పీడ్ రైలు, మన ఆంధ్రాలో చూస్తూ ఉండండి పోతా ఉంటుంది అని చెప్పి ఒక హై స్పీడ్ రైలు ఒకటి వచ్చింది. ఇంకోటి పోలవరంలో పోయినసారి 5,900 ఇస్తే ఈసారి 3,300 ఇచ్చినారు. యాజ్ యూజువల్ గా అమరావతికి ఒక అప్పు తెచ్చుకోండి, ఒక 1,200 కోట్ల అప్పు తెచ్చుకోండి అని చెప్పి ఒక షూరిటీ ఇచ్చినారు. ఇంకోటి ఏంటి, రేర్ ఎర్త్ మినరల్స్, నా పేరులోనే ఉంది రేర్ అని, అది వచ్చేది ఏముంది, అడిగి ఏముండదు. సో ఇట్లా బడ్జెట్ లో ఆంధ్రాకి అన్యాయం జరిగింది. డైరెక్ట్ గా నోరు విప్పలేక బీజేపీ మీద, ఎందుకంటే బీజేపీ హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ కదా, సో ఇండైరెక్ట్ గా బీజేపీ మీద చేసిన తిరుగుబాటు. టీడీపీ వచ్చిన రిపోర్ట్లు కానీ సిబిఐ ఛార్జ్ షీట్ కానీ ఒకసారి దాన్ని నిశ్చితంగా పరిశీలించినట్లయితే, సిబిఐ ఇచ్చినటువంటి ఎంక్వైరీ చేసిన విధానంలో ఇది జరిగింది జూలై 6వ తేదీన 2024 సంవత్సరం. జూలై 6వ తేదీన వచ్చినటువంటి 2 ట్యాంకర్లు, జూలై 12వ తేదీన వచ్చినటువంటి 2 ట్యాంకర్లు, ఈ మొత్తం 4 ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ పంపించడం జరిగింది. ఆ టైంలో ఉన్నటువంటి ఈఓ గారు ఎవరు, శ్యామలరావు గారు. ఆ టైంలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. సో వీళ్ళ ప్రభుత్వం నెలకొన్నటువంటి ఆ సమయంలోనే వచ్చిన 4 ట్యాంకర్ల నుంచి శాంపిల్ పంపిస్తే అది ఒక 2 వారాల తర్వాత ఎన్డీటీవీ రిపోర్ట్ నుంచి అందులో అడల్టరేషన్ కల్తీ ఉంది అని చెప్పి రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటిని ట్యాంకర్స్ ని తిప్పి పంపించడం జరిగింది. ఆ ట్యాంకర్స్ ని తిప్పి పంపించే విధానం కూడా చాలా గమ్మత్తుగా ఉంది అన్నమాట. వచ్చిండేది ట్యాంకర్స్ ఏఆర్ డైరీ నుంచి వచ్చిన ట్యాంకర్స్, దాని తర్వాత వాళ్ళు ఇన్వాయిస్ జనరేట్ చేసి రిటర్న్ వైష్ణవి డైరీకి పంపించండి అని చెప్పి ఇన్వాయిస్ జనరేట్ చేశారనమాట. యాక్చువల్గా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి రిటర్న్ పంపించారు, కానీ రిటర్న్ అక్కడికి పంపించకుండా వైష్ణవి డైరీకి పంపించమని చెప్పి ఇన్వాయిస్ జనరేట్ చేయడం జరిగింది. కానీ అవి అక్కడికి వెళ్ళలేదు, వైష్ణవి డైరీ కూడా వెళ్ళలేదు. అవి వెళ్ళింది ఒక రాఘవేంద్ర క్రషర్ అనేటువంటి ఒక క్రషర్ నిర్మానుష ప్రాంతంలో వెళ్ళి దాదాపు 1 నెల రోజులు అక్కడే పెట్టేశారు, ఎక్కడికి పంపించకుండా అక్కడే పెట్టేసినారు. దాన్ని మళ్ళీ ఆగస్టు నుంచి తిరిగి అదే 2 ట్యాంకర్ వైష్ణవి డైరీలతో వచ్చే ట్యాంకర్లతో పాటు ఒకసారి 2 ట్యాంకర్లు, ఒకసారి 1 ట్యాంకర్ అట్లా దశల వారీగా అదే కల్తీ అయిన నెయ్యిని వైష్ణవి డైరీస్ నుంచి తిరుమల లడ్డూలు తయారు చేయడానికి సప్లై చేయడం జరిగింది. దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది, దాన్ని వాడడం కూడా జరిగింది. అంటే తప్పు వీళ్ళకి జరిగిందని తెలిసి కూడా ఆ ట్యాంకర్లని డిస్పోజ్ చేయకుండా దాన్ని మళ్ళీ రిటర్న్ పంపించి మళ్ళీ లడ్డు వాడకానికి వాడడం జరిగింది. వాళ్ళు ఎంక్వైరీలో, సిబిఐ వాళ్ళు చేసిన ఎంక్వైరీలో ఈ ట్యాంకర్స్ ని వాళ్ళు ఏమని చూపించారు,
కోల్కతాకి డిస్పోజల్కి పంపించామని దొంగ బిల్లులు తయారు చేయడం జరిగింది. యాక్చువల్గా అక్కడ కోల్కతాకి పంపించలేదు. పంపించకుండా తిరిగి మన లడ్డూ ప్రసాదంలో వాడడం జరిగింది. ఇప్పుడు మహాప్రచారం ఎవరి పరిపాలనలో జరిగింది? ఆల్రెడీ కల్తీ అయిందని తెలుసు. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే జరిగిన ఈ రిపోర్ట్లన్నిటినీ కాదని మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఏకసభ్య కమిటీ అని చెప్పి కొత్త పాఠాన్ని ఒకటి అందుకున్నాడు. ముగ్గురిని పెట్టి పయావల కేశవ్ గారిని ఒకరిని, సత్యకుమార్ గారిని ఒకరిని, ఇంకొకరు జనసేన కందుల దుర్గేష్, వీళ్ళ ముగ్గురిని కలిపి ఒక కమిటీని ఫామ్ చేసినారు. వీళ్ళ కమిటీ రిజల్ట్ ఏంటంటే వీళ్ళ కంక్లూజన్ ముందే ప్రిపేర్ అయినారు. వీళ్ళు కంక్లూజన్ ఏంది? ఆ లడ్డూలో జంతు కొవ్వు కలిసింది అని చూపించడానికి వీళ్ళు మామూలుగా ఏదైనా ఎంక్వైరీ చేయాలనుకున్నప్పుడు అంత ఎంక్వైరీ చేసిన తర్వాత కంక్లూజన్కి వస్తారు. వీళ్ళు ముందే ఒక కంక్లూజన్ పెట్టుకొని దాని తర్వాత ఎంక్వైరీకి పోతూ ఉన్నారనమాట. జంతువుల కొవ్వు కలిసింది అని చూపించాలి అని చెప్పి ఒకటి పెట్టుకున్నారు. వాళ్ళకు ఒక నా సలహా ఆ కమిటీకి, మీరు జంతువుల కొవ్వు కలిసింది అని చూపించాలనుకుంటున్నారు కాబట్టి దాదాపు లక్షల కేజీల నెయ్యి వాడకం జరిగింది అని చెప్తా ఉన్నారు. 50 లక్షల ఎంతో టన్నుల కేజీల నెయ్యి వాడకం జరిగింది అని అంటున్నారు. అన్ని కేజీల నెయ్యిలో జంతువుల నూనె కానీ కొవ్వు కానీ కలపాలంటే ఎన్ని జంతువులు చచ్చిపోయి ఉండాలి? ఆ జంతువులు చచ్చిపోయినవన్నీ ఎన్ని వేలు అయి ఉండాలి? ఆ జంతువుల కలేబరాలు ఆ చుట్టుపక్కల ఏమన్నా పూడ్చి పెట్టినారేమో తవ్వకాలు జరపండి. పందులు కానీ ఎద్దులు కానీ ఇలాంటి ఏమన్నా చచ్చిపోయి ఉండాయా? అన్ని వేల టన్నులు చేయడం అనేది సృష్టించలేరు ఎవరు. ఏదైనా చంపితే తప్ప వాటిని సృష్టించడం కష్టం. సో మీరు ఇప్పుడు ప్రతి జంతువుకి సంబంధించి బఫెలోస్ కానీ ఎద్దులకు కానీ ఒక ఆధార్ లాగా ఒక కోడ్ ఉంది. సో ఆ కోడ్ ఆధారంగా ఏమైనా ఇన్ని వేల జంతువులు ఏమైనా మిస్ అయినాయా రికార్డ్స్లో నుంచి? పందులు కానీ ఇలాంటి ఏమైనా మిస్ అయినాయా? ఆ విధంగా ఎంక్వైరీ చేయండి. మీకు కూడా తెలుస్తుంది కదా. ఊరికేదో కుక్కతో పట్టుకొని గోదావరి తిన్నట్టు కొవ్వును కలిపినామని చెప్పి ఊరికే అంటే సరిపోదు కదా, దాన్ని నిరూపించాలి కదా. ఇది మా సలహా.